పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. జనవరి 26 తర్వాత ఆయన ఇప్పటి వరకు మళ్ళీ కనిపించలేదు. అసలు ఆయన ఉన్నారా? లేకపోతే మొత్తానికి వెళ్ళిపోయారా అంటూ కొంతమంది అయితే అంటున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఏపీలో కొంతమంది ప్రజల యొక్క అనుమానం అనేది ఇది. సో జనవరి 26కి ఇక్కడ చంద్రబాబు నాయుడుతో కలిసి జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత కనిపించాడు. నెక్స్ట్ డే నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో, అజ్ఞాతంలోకి వెళ్ళాడా, ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్న కొన్ని పరిణామాల పట్ల ఎందుకు ఈ విధంగా ఇటువంటి డెసిషన్ తీసుకున్నాడు, ఇట్లా రకరకాలుగా అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొన్ని ఇష్యూస్ కావచ్చు, అదే విధంగా ఆయన మీద కూడా కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే ఇన్ని రోజుల పాటు ఎలాంటి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, అది చిన్న సభ కావచ్చు, పెద్ద సభ కావచ్చు, ఈవెంట్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఢిల్లీలో కావచ్చు, ఇక్కడ మధ్యప్రదేశ్లో కావచ్చు, ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఓన్లీ పవన్ కళ్యాణ్ పేరే వినిపించింది. సో ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్కే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి, సో ఇట్లా రకరకాలుగా అయితే అనుకుంటున్నారు. సో ఇలాంటి అనుమానాలు ఏవి కూడా అక్కర్లేదు. ఆయన మాత్రం వాళ్ళ భార్య పిల్లల్ని కలవడానికి న్యూజిలాండ్ వెళ్ళడం జరిగింది. అంటే ఆయన ఇక్కడ డిప్యూటీ సీఎం గా గెలుపొందిన తర్వాత 2 నెలల తర్వాత వాళ్ళ భార్యని వెళ్ళి కలిసి వచ్చాడు. ఓకే, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం ఆయన వాళ్ళని కలవలేదు. సో అందుకోసమని ఇప్పుడు మళ్ళీ ఆయన న్యూజిలాండ్కి వెళ్ళి వాళ్ళతో పాటు మాట్లాడి ఒక 2-3 రోజులు ఉండి మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్ గా ఢిల్లీకి రానున్నాడు అనమాట. సో ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా ఈయన చంద్రబాబు నాయుడు పాల్గొంటారని తెలుస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళడానికి కార్యాచరణ కూడా అంత సిద్ధం అయిపోయింది. మరి పవన్ కళ్యాణ్ కి కేంద్రం నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంది, ఎక్కువగా పవన్ కళ్యాణ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి మరి ఈయన ఎందుకు వెళ్ళడం లేదు, వెళ్తాడా లేదా, కనిపించడం లేదు, అజ్ఞాతం, ఇట్లా మొత్తం అయితే అనుమానాలు అనుకుంటున్నారు. కాకపోతే ఆయన న్యూజిలాండ్ వాళ్ళ భార్య పిల్లని కలవడానికి వెళ్ళాడు. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్ళి అక్కడ 2 రోజుల పాటు ఎక్కడెక్కడైతే ఆయన కేటాయించారో అక్కడ ప్రచారం చేసి మాట్లాడి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తాడనే విధంగా అయితే తెలిసింది. సో మొత్తానికి ఎవరైతే అజ్ఞాతంలోకి వెళ్ళాడో, సమస్యలకు భయపడతారని అనుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ అంటే ఒక పులిలాగా అందరూ కూడా అనుకుంటారు. ఆయన ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో నిధులు లేకపోయినప్పటికీ సొంత డబ్బులు కూడా కేటాయించి చేయించేటట్టు ఒక వ్యక్తి, ఆయన ధైర్య సాహసాలు ఆయన ఖచ్చితంగా ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఆయన మాత్రం భయపడాడు. వాళ్ళ భార్య పిల్లల్ని కలవడానికి న్యూజిలాండ్కి వెళ్ళాడు అంతే. సో ఇలాంటి అనుమానాలు ఏవి కూడా పెట్టుకోకండి.